ఒక్కసారి ఆలోచించండి. బొగ్గు లేదు, డీజిల్ లేదు, అయినా రైలు వందల కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఎలా అనుకుంటున్నారా? అదే హైడ్రోజన్ టెక్నాలజీ పవర్. ఇప్పుడు భారత్ కూడా ఈ సరికొత్త టెక్నాలజీలో అడుగుపెట్టింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు నమో గ్రీన్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ సోనిపట్ రూట్లో ఈ రైలు పరుగులు తీయబోతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 10 కోచ్లతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా ఇది నిలవబోతుంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో పనిచేస్తుంది. అంటే పొగలు కాదు, పర్యావరణానికి హాని చేసే కాలుష్యము కాదు, బయటకు వచ్చేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. ఇది కేవలం కొత్త రైలు కాదు, భారత రైల్వే భవిష్యత్తుకు కొత్త ప్రారంభం. మరి మీకేమనిపిస్తుందో? భవిష్యత్తులో అన్ని రైళ్లు ఇలాగే హైడ్రోజన్తో నడవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.